పంట అవశేషాల యొక్క నిర్వహణ ఎట్లా ఉంది రైతు సోదరులు మనకు ఈ వరికోత మిషన్లు వచ్చిన తర్వాత ఏమైంది, డైరెక్ట్గా వరికోత మిషన్ వస్తుంది, మొత్తం వరిని కట్ చేస్తుంది, గింజలు డైరెక్ట్గా బ్యాగులో నింపుతారు, మార్కెట్లో పోయి అమ్ముతారు. మరి వరిగడ్డి పరిస్థితి ఏమిటి? వరిగడ్డిని ఏం చేస్తారు రైతు సోదరులు? వీలైతే ఈ మధ్యకాలంలో బేలర్స్ తోటి అవి ఉండలు చుట్టి మంచిగా కొంతమంది ఏం చేస్తారు, తగలబెడతారు. అది బాగానే ఉంది. రెండవ అంశం పత్తి కట్టె. పత్తి తీసిన తర్వాత పత్తి కట్టెని ఏం చేస్తారు రైతు సోదరులు? మళ్ళీ ట్రాక్టర్ తోటి, కల్టివేటర్ తోటి, రోటవేటర్ అటు ఇటు చేస్తున్నారు, మళ్ళీ అక్కడక్కడ కుప్పలేస్తున్నారు, మళ్ళీ తగలబెడుతున్నారు. నేనేమంటున్నానంటే, ఒక ఎకరంలో 10 క్వింటాల దిగుబడి పత్తి వచ్చింది అనుకున్నాను, తెల్ల బంగారం. సుమారుగా 15 నుంచి 20 క్వింటాల పత్తి కట్టె ఉంటుంది. మరి పత్తి కట్టెల్లో కూడా లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్ కొన్ని పోషకాలు ఉంటాయి. అవి తగలబెట్టడం ద్వారా మనకు వచ్చేది ఏమిటి? ఆ పోషకాలను పోగొడుతున్నాం. భూమిలో పై పొరల్లో ఉన్న సేంద్రియ కర్బనం దెబ్బతింటుంది, వాతావరణం కాలుష్యం. ఈ మధ్యకాలంలో మనం ఢిల్లీలో చూస్తున్నాం. ఢిల్లీలో శీతాకాలంలో డిసెంబర్, జనవరిలో ఈ బ్రాంకైటిస్, ఊపిరితిత్తులకు సంబంధించి, శ్వాస సంబంధించిన వ్యాధులు చాలా వస్తున్నాయి. అది పేపర్లో అందరూ తెలిసిన విషయం. ఇది ఆడంగా వస్తుంది. పక్కనున్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో మనకు వానాకాలంలో దాన్ని ఖరీఫ్లో వరి కోసిన తర్వాత గోధుమ వేస్తారు వాళ్ళు. అంటే నవంబర్లో గోధుమ వేస్తారు. ఆ గోధుమ వేయడానికి అదునులో వేసుకోవాలి. మనకి చలి పంట, గోధుమ పంట. ఈ వరికోత మిషన్లు వచ్చిన తర్వాత తొందరగా దుక్కిపోతం చేసి గోధుమలు వేయాలంటే సమయం సరిపోవట్లేదు వాళ్ళు. అందుకని తగలబెడుతుంది. అట్లా లక్షల ఎకరాలు తగలబెట్టిన వరిగడ్డి ఆ పొగంతా ఢిల్లీకి వస్తుంది. దానితోటి ఈ సమస్య. కాబట్టి రైతు సోదరులు, భారతదేశంలో ఉన్న ప్రధానమైన పంటలు వరి, గోధుమ, తర్వాత ప్రత్తి, తర్వాత అపరాల్లో చాలా వరకు పంట కోసిన తర్వాత అవశేషాలను సరిగా వినియోగించుకోవటం లేదు. కొద్ది వరకు అవశేషాలు ఈ వంట చెరుకుగా, కొంతమంది పేదవాళ్ళు, గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళు వంట చెరుకు వంట చేసుకోవటానికి వాడుతున్నారు. కొన్ని ఇటుక బట్టీలలో, ఇండస్ట్రీలలో వాడుతున్నారు. కొన్ని రకాల పశువుల మేతకు కూడా మనం వాడుతున్నాం కదా వరిగడ్డిని. ఇవి కాంగా కూడా రైతులు తగలబెడుతున్నాం. మేము ఏం చెప్తున్నామంటే, వ్యవసాయ శాస్త్రంలో వీలైనంత వరకు పంట అవశేషాలు తగలబెట్టకండి. చాలా సాంకేతికతమైన సంబంధించిన అంశాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ గడ్డిని కూడా మనం ముక్కలు చేసి భూమిలో కలియదిన్నే మిషన్స్ వచ్చినాయి. ఈ మధ్యకాలంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మేము కూడా ఈ రొటేటింగ్ అగర్ ప్లవ్, అంటే దాన్నే బయోమాస్ ఇన్కార్పొరేటర్ అంటాం. ఈ పచ్చిరొట్ట ఎరువులను పెరిగిన తర్వాత ముక్కలు చేసి భూమిలో కలియదిన్నే మిషన్లు కూడా అందుబాటులో వచ్చినాయి. దీనితో పాటు పత్తి కట్టెను కూడా భూమి నుంచి ఊడబీకి ముక్కలు చేసి భూమిలో కలియబెట్టే మిషన్లు కూడా, కాటన్ ష్రెడ్డర్ కూడా వచ్చింది మనకు. అలాగే వరి కోతకు సంబంధించిన ఈ గడ్డిని కూడా ముక్కలు చేసి మనం భూమిలో కలియదున్న తర్వాత రోటవేటర్ వేసిన తర్వాత ఈ బయోడికంపోజర్ అనే జీవన ఎరువు సంబంధించిన ఒక సూక్ష్మజీవులకు సంబంధించిన మిశ్రమం కూడా మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని పిచికారీ చేసి కూడా రైతు సోదరులు భూమిలో కలియదున్నట్లయితే కొద్ది రోజుల తర్వాత అది కుళ్ళి కృషించి మనం భూసారం పెరిగి సేంద్రియ పదార్థం వచ్చి భూములు బాగుపడతాయి. ఈ తగలబెట్టడం వల్ల ఏమవుతుంది? పర్యావరణం దెబ్బతింటుంది, తర్వాత భూమిలో ఉన్న సేంద్రియ పదార్థం కూడా దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళ బాధ ఏమిటి? తొందరగా దుక్కి తయారు చేసుకోవాలి, రెండో పంట వేసుకోవాలంటే ఈ చెత్త అంతా ఏం చేయాలి? ఇది ఎప్పుడు కుళ్ళి కృషించాలి, ఎప్పుడు ముక్కలు కావాలి, ఎప్పుడు భూమిలో కలియదున్నాలని రైతు ఏమంటే ఓపిక లేకుండా తొందరగా నా పొలం దుక్కి చేసుకోవాలి, రెండో పంట వేసుకోవాలి ఆతృతలో ఈ పంట అవశేషాలను తగలబెడుతున్నారు. రైతు సోదరులకు మళ్ళీ నా విన్నపం ఏమిటంటే, చాలా యాంత్రీకరణ పరికరాలు మీకు అందుబాటులో ఉన్నాయండి. పత్తి కట్టె కావచ్చు, వరిగడ్డి కావచ్చు, లేకపోతే మనకు జొన్న చొప్ప కావచ్చు, కంది కట్టె కావచ్చు, వేరుశనగ చెత్త కావచ్చు, అన్ని పంట అవశేషాలను ముక్కలు చేసి పొడి చేసి భూమిలో కలియదిన్న పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కొద్దిగా మీరు సమాచారాన్ని తెలుసుకొని ఓపిక పట్టి మనం భూమిలో కలియదున్నట్లయితే మీ భూమే బాగుపడుతుంది, పర్యావరణం మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి సోయాబీన్ పంటకు సంబంధించి ఏ నేలలో సాగు చేస్తే రైతులకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది అంటారు? సోయాబీన్ పంట మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉంటుందండి ఎక్కువ. అంటే ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల్లో ఎక్కువ 4 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు ఈ పంట. వర్షాధారంగా నల్లరేగడి నేలల్లో ఈ పంటను సాగు చేస్తారండి. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులు బాగా అలవాటు, మంచి సాగు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఒక సమస్య ఏమిటంటే, రైతులకు కావాల్సిన రకం